నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. వృక్షోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని యోగా భవన్లో మొక్కలు నాటిన కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణరెడ్డి గారు. నిజంగానే పొక్కదది మొత్తం పనిచేసి చెక్ పెట్టిన జనం నమ్మరు ఏర్పడిపోవడం నిజమే కాబట్టి ఏది అర్థం చేసినా అందరూ ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల ద్వారా స్వీకరించారు. ప్రధానంగా విద్య, వైద్య, బీసీ, గిరిజన సంక్షేమం, విద్యుత్, పంచాయతీ, పింఛన్లు, ఆపద్బాంధు, మున్సిపాలిటీ, ధరణి, మైన్స్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తదితర అంశాలకు సంబంధించి 114 ఫిర్యాదులు అందాయి. అట్టి ఫిర్యాదులను ఆయా శాఖాధికారులకు అందజేస్తూ ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణితో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ క్షుణ్ణంగా పరిశీలించి లేని వాటికి తగు ప్రత్యామ్నాయ మార్గం ఫిర్యాదిదారునికి తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డిఆర్డీఓ చందర్, డిపిఓ శ్రీనివాసరావు, సిపిఓ రాజారాం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, కలెక్టరేట్ ఏవో మసూర్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ విద్యార్థి మోర్చా జిల్లా అధ్యక్షులు ప్రసన్నకుమార్, ఉపాధ్యక్షులు అర్బస్ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 5,000 కోట్ల పైగా రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉండడం వలన విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్స్ ఇవ్వకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు ఆర్థిక స్థోమత లేకపోవడం, చదువుకు దూరం అవ్వడం జరిగిందన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వలన విద్యార్థుల యొక్క సర్టిఫికెట్ ఇవ్వకుండా డబ్బులు కడితేనే ఇస్తామని కొన్ని విద్యా సంస్థలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు బకాయిలు విడుదల కాకపోవడం వలన మూసివేయడం కూడా జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు రావలసిన బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కానీ ఇప్పటివరకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వలన ఇప్పుడు జరుగుతున్న ఎంసెట్, నర్సింగ్, మిగతా పై చదువులకు వెళ్లడానికి వారి యొక్క సర్టిఫికెట్లు లేకపోవడంతో కౌన్సిలింగ్లకు దూరం అవుతున్నారన్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం ఈ ప్రభుత్వం చేయొద్దని సాధించుకున్న తెలంగాణలో పూర్తిగా విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు రావాల్సిన 70 కోట్ల పైగా బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థులను, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు కూడా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారి యొక్క సర్టిఫికెట్లను విద్యార్థులకు ఇవ్వవలసిందిగా భారతీయ విద్యార్థి మోర్చా కోరుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కళ్యాణ్, కార్తీక్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం ఏ ఆశల మీదనైతే తెచ్చుకున్నామో విద్య, వైద్యం, ఉపాధి అనే ఆశల మీద ఆశలను కాస్త
ఆవిరి చేస్తున్నాయి ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ. విద్యార్థుల ఉద్యమాల వల్లనే తెలంగాణను సాధించుకున్నాం. కానీ అలాంటి విద్యార్థులకు ఈ రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం మొండి చేయి చూపించింది, అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మొండి చేయి చూపించింది. అది ఏమైంది కారణం అంటే విద్యార్థులకు ఉన్న 5,000 కోట్ల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇప్పటి కూడా రిలీజ్ చేయకపోవడం, పిల్లలు చాలా అవసరాలకు గురవుతున్నారు. ఏవైతే ప్రైవేట్ యాజమాన్యాలు ఉన్నాయో వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వమని అంటే వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వకుండా మీరు ఫీజు పే చేస్తేనే ఇస్తాము, మా గవర్నమెంట్ నుంచి ఎలాంటి నిధులు రాలేవు, ఆ నిధులు వచ్చేంత వరకన్నా సర్టిఫికెట్లు ఇన్ని ఉండని, లేకపోతే మీరు మీ సొంత పైసలు కట్టన్నా సర్టిఫికెట్లు తీసుకుపోవాలని చెప్పి పిల్లలను ఇబ్బందులు పెడుతున్న దృశ్యం మనం జిల్లా కేంద్రంలో చూడొచ్చు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికీ ఒక విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించకపోవడం కానీ, విద్యార్థుల సమస్యలపైన కానీ, స్కాలర్షిప్లు కానీ, బస్సులు కానీ, బస్ పాసులు కానీ, మౌలిక వసతులు కానీ ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం చాలా సిగ్గుచేటు. ఈ పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు తీవ్రంగా అన్యాయం చేసి విద్యను దూరం చేసే కుట్ర చేసింది. అదే తీరులో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వ్యవహరించడం చాలా దుర్మార్గం. ఇప్పటికైనా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంది, విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి. ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయకపోవడంతో విద్యార్థులకు పై చదువుకు వెళ్లాల్సిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు వాళ్ళకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా, ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రాలేవని చెప్పేసి సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిరాకరిస్తూ ఉన్నారు. దానివల్ల విద్యార్థులే సొంతగా డబ్బులు ఖర్చు చేసి అక్కడ పేమెంట్లు చేసి మరి సర్టిఫికెట్లు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. దీనిపైన వెంటనే విద్యాశాఖ మంత్రి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటాయించి విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా వెంటనే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి బీవీఎం కామారెడ్డి జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసిన విద్యారంగంలో గాని, వైద్యరంగంలో గాని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు గాని, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సేవలు కొనియాడారు. అలాగే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నాయకులు గాని రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు సేవలు అందించాలని ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కామారెడ్డి పండరాజు ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమం జరిగింది. ఆటో యూనియన్ అధ్యక్షుడు లడ్డూ ఆధ్వర్యంలో తదితరులు పాల్గొనడం జరిగింది. జయంతిని పురస్కరించుకొని మరి ఏదైతే ఆటో యూనియన్ ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పూలమాల వేసి సత్కరించినందుకు మరి ఆటో యూనియన్ అధ్యక్షుడికి, సెక్రటరీకి మరియు వాళ్ళ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి. కామారెడ్డి జిల్లా మున్సిపల్ ఎదురుగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు. ఎంఆర్పీఎస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు జిల్లా అధ్యక్షురాలు సత్తిగాడు లక్ష్మి మాదిగ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బత్తా వెంకటరమణయ్య, జిల్లా కార్యదర్శి కొత్తల యాదగిరి మరియు పుల్లూరు పురుషోత్తం ఎంఆర్పీఎస్ కన్వీనర్ మరియు భాగ్య మహిళా అధ్యక్షురాలు యనకందు రాజయ్య, నర్సింగ్లు రమాదేవి, కుందుర్తి సుజాత, అడ్వైజర్ లావణ్య బాపూరి, మోర్చా అధ్యక్షురాలు విలేజ్ రామారెడ్డి, ముత్యంపేట్ ఎల్లయ్య, రామారెడ్డి అధ్యక్షులు చింతకుంట లింగం, మాచారెడ్డి ఎంఆర్పీఎస్ మండల నుంచి కొత్త రమేష్ ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా కామారెడ్డిలోని మున్సిపల్ ఎంఆర్పీఎస్ సభ్యులందరికీ మరియు కేక్ కట్ చేయడం జరిగింది. ఎంఆర్పీ సభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.
దళితుల ఐక్యత మందాకృష్ణ గారి నాయకత్వం. అన్నవాళ్ళకి మా ఎంఆర్పీ తరఫున ఉత్తమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. కామారెడ్డి జిల్లా తరఫున జిల్లా ప్రెసిడెంట్ సభ్యుల తరఫున ఇవల్ల ఎంతో గొప్ప రోజు. ఇవల్ల మన దళితులలో ఎంత చాలా గొప్ప రోజు. గొప్ప రోజు అంటే ఆ దేవుడు లేకపోతే మనం ఈరోజు ఈ స్థాయిలో నిలబడే వాళ్ళం కాదు. ఈరోజు మనము అంటే గౌరవంగా చెప్పుకునే హక్కులు అవి రాకుండా చూసేవాళ్ళు కొందరు ఉందరు. ఈరోజు మందకృష్ణ మాదిగ అన్నగారు బర్త్డే కూడా అన్నగారికి కామారెడ్డి జిల్లా తరఫున హ్యాపీ బర్త్డే అన్న. ఇట్లాంటి బర్త్డే విశేషాలు ఇంకా చాలా 100 జరుపుకోవాలని ఎంఆర్పిఎస్ తరఫున నేను కామారెడ్డి జిల్లా తరఫున అన్నగారికి దేవునికి మన అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొకటి మందకృష్ణ మాదిగ గారు లేకపోతే ఈరోజు సాధించేది ఏమీ లేకపోతుంది. మందకృష్ణ మాదిగ గారు ఉన్నంత వల్లనే, ఆయన ఉద్యమాల వల్లనే ఎస్సీ వర్గీకరణ కావచ్చు, దానికి కొన్ని రోజుల ముందు గతంలో ఆయన మేలులోనే మనకు మేలు జరిగింది. ఆ మేలు ఏంటంటే ఆరోగ్యశ్రీ పథకము, పింఛన్ల కోసము, అలాగే వితండ్ల పింఛన్లు 70 రూపాయలు ఉన్న కట్టెలు మొదలుపెట్టే 200 రూపాయల కట్టెలు మొదలుపెట్టే వితండ్ల పింఛన్ ఇవాళ 2000 పూర్తి అయింది. అలాగే ఇప్పుడు కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ చేస్తానని మనకు మొన్ననే మోడీ గారు 16 లక్షల మందిలో మాట ఇచ్చారు. ఆ మాట అన్న బర్త్డే విశేషం వలన మన రాష్ట్రం అంతా మేమందరం అడుగుతున్నాము. మన మోడీ గారు మేము అన్న బర్త్డేకు ఈ యొక్క కానుకగా ఇవ్వమని మేము అడుగుతున్నాము. ఏంటి, ఎస్సీ వర్గీకరణ మీరు చేస్తామని మాట ఇచ్చారు. ఆ మాట పైన మీరుండాలి, మీకు ఇచ్చిన మాట పైన మేమున్నాము. ఆ మాట పైన మీరుండాలి, మీకు ఇచ్చిన మాట పైన మేమున్నాము. అన్న ఏ ఆదేశాలు ఇచ్చినా గల్లి గల్లి తిరిగి సంధి సంధి తిరిగి మన వాటా ఏందో మన హక్కుల కోసం మనకు ఇస్తామన్న హక్కుల కోసం నేర్పిసి ఎవరికైనా మీరు చేస్తామని మాటిస్తే మేము ప్రతి ఒక్క మాది గల్లి ప్రతి ఒక్క కడప తట్టి మేము పేరున మొన్న ఎలక్షన్లలో చెప్పడం జరిగింది. అంతకుముందు ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క గ్రామం నా మాదిగ బిడ్డల దగ్గర చెప్పడం జరిగింది. అలాగే ఇంకొకటి ఏమనగా వికలాంగులకు ఈరోజు తల్లిదండ్రులు లేని పిల్లల కోసం ఏ రాజకీయ నాయకుడు పోరాటం చేయని, ఏ రాజకీయ నాయకుడు పాపము అని వీళ్ళకు జాలి చూపించే నాయకుడు లేరు. కామారెడ్డి జిల్లా, తెలంగాణ ఆగస్టు 7, 2024 తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ కేంద్రం యొక్క ఫ్లాగీపీస్ ప్రోగ్రాం అయిన ఇంటింటా ఇన్నోవేటరీ 2024 6వ ఎడిషన్ను అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ లోకల్ బాడీ శ్రీనివాస్ రెడ్డి గారు లాంచ్ చేశారు. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా ఇంటింటా ఇచ్చే నలరీ కార్యక్రమానికి ఆవిష్కర్తలు దరఖాస్తు చేసుకునే సమయం వచ్చేసింది. ముఖ్యంగా గ్రామీణ ఆవిష్కర్తలు సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్న ఈ కార్యక్రమం తెలంగాణ అంతటా ఆవిష్కరణల కోసం పెంపొందించే వాతావరణాన్ని సృష్టించేందుకు అంకితభావంలో కీలక పాత్ర పోషిస్తుందని అడిషనల్ కలెక్టర్ అన్నారు. ఈ మేరకు ఇంటింటా ఇన్నోవేటర్ 2024 పోస్టర్ను అడిషనల్ కలెక్టర్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ భవయ్య, డిపిఓ శ్రీనివాస్, డిఏఓ భాగ్యలక్ష్మి, డిఈఓ రాజు, డిఎంహెచ్ఓ చంద్రశేఖర్, ఈడీఓ రజిత, ఈడీఎం ప్రవీణ్ కుమార్, టీఎస్ఐసి కామారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ గగన్ కుమార్ పాల్గొన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ఉదయం విద్యుత్ అధికారులు దే ఫెమ్ సీనియర్ లైన్మెన్
లెన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ లైన్ ఇన్స్పెక్టర్లతో మరియు మధ్యాహ్నం ఎంపీడీలు, ఎంపీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణరెడ్డి విద్యుత్ అధికారులతో మాట్లాడుతూ విద్యుత్ అధికారులు బోరుబావుల వద్ద విద్యుత్ సరఫరా సమస్య తలెత్తకుండా చూడాలని, వర్షానికి ట్రాన్స్ఫార్మర్లు ఇబ్బంది పెట్టినా తొందరగా మరమ్మతులు అయ్యేలా చూడాలని అన్నారు. వర్షాకాలంలో పట్టణం, గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండకుండా చూడాలని అన్నారు. ఎంపీడీలతో మాట్లాడుతూ గృహ జ్యోతి, మహాలక్ష్మి పథకాల అసలైన లబ్ధిదారులకు లబ్ధి చేకూరేలా చూడాలని, జీరో కరెంట్ బిల్లు రాని లబ్ధిదారులు ఎలక్ట్రిసిటీ, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా చూడాలని అన్నారు. గ్రామానికి సంబంధించిన ట్రాక్టర్ల మెయింటెనెన్స్, ఇతర పనుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని సూచించారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 73,200, వెండి 930 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.